అందరికీ నమస్తే. గాంధీ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. సాయి ఈశ్వరాచారి జగద్గిరిగుట్టలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. వీళ్ళది సంగారెడ్డి జిల్లా. నిన్న తిన్మార్ మల్లన్న క్యూనిస్ ఆఫీస్ ముందు తను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేసిండు. నేను కూడా లోపలికి వెళ్ళి చూసి రావడం జరిగింది. నా పక్కన సూర్యారావు అన్న కూడా ఉన్నారు, బీసీ టైమ్స్ టీఆర్పీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ. సో లోపలికి వెళ్ళి చూసి రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ 97% కాలిన గాయాలతో ఉన్నాడు. 40% కాలిన గాయాలతో హాస్పిటల్లో చేరిన వాళ్ళే బతకడం చాలా కష్టం. 97% కాబట్టి బతకడం అన్నది ఏమాత్రం సాధ్యమైతే కానట్టుగానే అనిపిస్తున్నది. డాక్టర్లు కూడా చెప్తున్నారు. జస్ట్ ఒక 2 minutes బ్యాక్ మనకున్న సమాచారం ఏంటంటే, సో తను ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది ఆయనది అన్న వార్తలే మనకి తెలుస్తూ ఉన్నాయి. సో డాక్టర్లు హార్ట్ ఆగిపోయింది, సిఆర్పి ద్వారా అండ్ కరెంట్ షాక్ ద్వారా, అంటే రకరకాల పరికరాల ద్వారా కొంత ఏమైనా లేపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది సాధ్యమయ్యే అవకాశాలు అయితే కనబడట్లేదు. మరి సాయి ఈశ్వరాచారి ఈ యొక్క చావుకి కారణం ఎవరు, బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా ప్రభుత్వాలది, పార్టీలది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందులో ఎక్కువ బాధ్యత ముఖ్యమంత్రిది, కాంగ్రెస్ పార్టీది ఉంటుంది. ఎందుకంటే 42% సాధిస్తామని చెప్పారు. కానీ సాధించడం పక్కన పెట్టి కనీసం పోరాటం కూడా చేయలేకపోయారు. పార్లమెంట్ సమావేశాల వరకైనా కనీసం ఆగండి, ఆ సమావేశాల్లో పోరాటం చేసి ఎవరిది తప్ప ప్రజలు అప్పుడు డిసైడ్ చేసుకుంటారు, ఆ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వండి అన్నా కూడా ఆగకుండా మేమేదో పార్టీ పరంగా ఇస్తున్నామని జనాల్ని మోసం చేశారు. ఇందులో బీజేపీ పాత్ర ఉన్నది. మాకు అసలు రిజర్వేషన్సే ఇష్టం లేదన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీది ఉన్నది. అన్నింటికంటే ముఖ్యంగా ఇవాళ పేపర్లు కనుక మనం గమనిస్తే ఒక్క పేపర్ రోడ్డు కూడా కనీసం ఈ వార్తని బ్యానర్ ఐటమ్ కింద రాయలే. లోపలి పేజీలో 8వ పేజీలో రాస్తే 9వ పేజీలో రాసిండు. ఈ పేపర్లు మనకు అవసరం అన్నది కూడా మనం ఆలోచించాలి. కానీ చదవక తప్పని పరిస్థితి మనకు ఏర్పడ్డది కనీసం సమాచారం తెలుసుకోవడానికి. ఇంత దుర్మార్గులు, తెలంగాణ వ్యతిరేకులు, బీసీ వ్యతిరేకులు వీళ్ళంతా. సూర్యారావు గారు మీరేం చెప్తారు? ఒకవైపున ధర్నా జరుగుతుంది, మనం వెనకాల చూస్తున్నాం. సో మీరు ఎట్లా చెప్తారు? ఆల్మోస్ట్ సాయి ఈశ్వరాచారిని మనం కోల్పోయామని చెప్పాలి. అవును, 100%. ఈ హత్య రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఖాతాలకు పోతుంది హత్య. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 42% రిజర్వేషన్ మీద ఈ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో సాయి ఈశ్వరాచారి మనోవేదన గురై తను ఆత్మబలిదానానికి ఓకేగాడు. కాబట్టి ముఖ్యంగా ఈ హత్య ఇద్దరు ఖాతాలకు పోతుంది, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఖాతాలకు పోతుంది. కాబట్టి దయచేసి బీసీపీ మిత్రులారా, బీసీ ప్రజలారా, దయచేసి ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోకండి. మనం కొట్లాడి సాధించుకుందాం. చాకలైలమ్మ వారసులం, సర్దార్ పాపమ్మ వారసులం, కొండా లక్ష్మణ బాపూజీ వారసులం. మనం అందరం కూడా దయచేసి బీసీ బిడ్డలారా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ మన ఓటు ద్వారా రాజ్యాన్ని సాధించుకుంటాం. ముఖ్యంగా ఈనాడు ఈశ్వరాచారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ కుటుంబానికి ₹1 కోటి సహాయం చేయాలి. అట్లే వాళ్ళ బిడ్డల బాగోగులు కూడా, వాళ్ళ సంక్షేమాన్ని కూడా ప్రభుత్వమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కాబట్టి బీసీ సమాజం తరఫున మేము కోరుకునేది ఒక్కటే, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని బాధ్యతగా తీసుకోవాలనేది బీసీ సమాజం కోరుకుంటుంది. సో సాయి ఈశ్వరాచారికి 3 పిల్లలు, పాపం భార్య, 3 పిల్లలు. చాలా దారుణం ఆ కుటుంబం పరిస్థితి. సమాజం అంతా కదలాల్సిన అవసరం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాం, ఆత్మహత్యలు చేసుకుంటే సమస్య పరిష్కారం కాదు. ఇది తప్పుడు పని అని కూడా మనం చెప్పక తప్పదు. 100%.